ఎవడో కమాండర్ పాపం ఈ సిల్లీ గాళ్ళు చాలా మంది ఉంటారు. మేము దలుచుకుంటే ఇజ్రాయెల్ బూడిదైపోతుంది. అదో మేము తేల్చుకుంటాం. ఏం తేల్చుకునేది? ఒక దేశాన్ని మొత్తం నాశనం చేయడం ప్రపంచంలో ఎవడమన్నా అలా అవుతదా? అయితే గీతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుస్తాం. క్యూబా, వియత్నాము అట్లాంటి దేశాలే ఆహ్, ఏమైనియి? బ్రతుకుతారు వాళ్ళు అట్లాగే. నీకేమన్నా లొంగిపోయారా అమెరికాకి వాళ్ళు? అలాగే ఆఫ్ఘనిస్తాను, అమెరికా దాడి చేసింది. లొంగిపోయారా వాళ్ళు? ఏ దేశాలు కూడా ఒక దేశాన్ని ఇంకొక దేశం వచ్చి పరిపాలించారు. పాత రోజుల్లో ఏంటంటే రాజుగారు, ఆ రాజుగారి సైన్యం లోపలికి రాగానే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళని అంగీకరించి తమ రాజుకి వ్యతిరేకంగా ఆహ్, వెళ్ళడం అనేటటువంటిది జరిగినియి. ఎందుకని? ఆ రోజున చెంపవతల పడేస్తే దిక్కు లేదు. ఇవాళ ఇది పక్కన దేశమోడికి కూడా తెలీదు. రాజద్రోహం అంటారు. కొత్త రాజొస్తే పాత రాజు అనుచరులందరూ రాజద్రోహం అందరిని చంపి పడేసేవాడు. కాబట్టి నడిచినియి. ఈరోజు అట్లా కాదే. ఇది ప్రపంచం, ఆధునిక ప్రపంచం. మీడియా, సోషల్ మీడియా. అరే 10 మంది మీద దాడి చేస్తే రచ్చరచ్చ అయిపోతది ప్రపంచం అంతా. అట్లాంటిది ఓ దేశాన్ని నాశనం చేసేయగలమా? ఇరాన్‌ని ఇజ్రాయెల్ ఏమి చేయలేదు. ఇజ్రాయెల్‌ని ఇరాన్ ఏమి చేయలేదు. ఇజ్రాయెల్‌ని పరిపాలించిన ఇరాన్ వల్ల కాదు. ఇరాన్‌ని పరిపాలించిన ఇజ్రాయెల్ వల్ల కాదు. కాకపోతే ఈ గుల తీర్చుకోవడం తప్పించి మరేం లేదు. నోటి దూల, నోటి తిత్తర తప్పించి.